కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ ఆశిస్తున్న నేతలు పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. టికెట్ ఆశిస్తున్న నేతలెవరో లిస్ట్ ఇవ్వాలని డీసీసీలకు పీసీసీ ఆదేశం జారీ చేసింది. ఇవాల్టి సాయంత్రంలోగా లిస్టును పంపాలని పీసీసీ ఆదేశించింది. రేపు గాంధీ భవన్లో పీసీసీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. డీసీసీ అధ్యక్షులు పంపిన లిస్టుపై చర్చించనున్నారు. ఇటు లిస్టును పీఈసీకి అందించనుంది పీసీసీ. ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల కమిటీకి లిస్టు చేరనుంది. రేసులో ఉన్న బలమైన అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రాజు గాంధీభవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, లోక్సభ టికెట్లు ఆశిస్తున్న వారి లిస్టును డీసీసీలు ఎప్పటిలోగా పార్టీకి అందించనున్నారు? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీ మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా మెజార్టీ లోక్సభ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తుంది. అయితే ఇక తెలంగాణలో కూడా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో కూడా మెజార్టీ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇక్కడ పీసీసీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2-3 సమావేశాలలో కూడా ప్రధానంగా లోక్సభ ఎన్నికలపైన చాలా సీరియస్గా అయితే చర్చ జరిగింది. ఎందుకంటే తెలంగాణలో కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలి. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంటేనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరింత దోహదపడుతుందనేది కాంగ్రెస్ నేతల్లో ఒక ఆలోచన ఉంది. దానికి అనుగుణంగానే వరుసగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గాంధీ భవన్లో కావచ్చు, తర్వాత ఇంద్రభవన్లో కావచ్చు, అదేవిధంగా ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఒకే ఎజెండా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని ఒక ఆలోచనతోనే సమావేశాలు నిర్వహించింది. అయితే చాలామంది ఆశావాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, లేకపోతే ఇప్పటివరకు ఎంపీ సీట్లను దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్న నేతలు కావచ్చు, ఈసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈజీగా పోటీ చేస్తే గెలవచ్చు అనే ఒక ఆలోచన చాలామంది కాంగ్రెస్ నేతల్లో ఉంది. దానికి అనుగుణంగానే టికెట్లు ఆశిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరైనా ఆశావాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోండి. వాళ్ళకి సంబంధించిన బలాబలాలు ఏంటిది అనేది కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే ఆధారంగా వాళ్ళను గుర్తిస్తుంది అనేది కూడా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలామంది ఆశావాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ను గాంధీ భవన్లో సబ్మిట్ చేశారు. మరికొంతమంది అప్లికేషన్స్ డీసీసీ ప్రెసిడెంట్ల వద్ద సబ్మిట్ చేశారు. డీసీసీ ప్రెసిడెంట్లకు అంటే ఫార్మేట్ ప్రకారం జిల్లా స్థాయిలోనే అప్లికేషన్స్ ఇచ్చినా కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పడంతో చాలామంది డీసీసీ ప్రెసిడెంట్లకు వారి ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి అప్లికేషన్ సబ్మిట్ చేశారు. సో వాళ్ళు డీసీసీ ప్రెసిడెంట్లు ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు గాంధీ భవన్కు ఆ లిస్టును పంపించాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క డీసీసీ ప్రెసిడెంట్ దగ్గర ఎంతమంది ఆశావాళ్ళ జాబితా ఉంది, ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారు, ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపుతున్నారు, వాళ్ళ బలాబలాలు ఏంటిదని ఆ డీసీసీ ప్రెసిడెంట్ ఒక లిస్ట్ అవుట్ చేసి గాంధీ భవన్కు పంపించాల్సి ఉంటుంది. మరికొంతమంది నేతలు నేరుగా గాంధీ భవన్కు వచ్చి ఇక్కడ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చారు. మరికొంతమంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, మరికొంతమంది సీఎం రేవంత్ రెడ్డికి అప్లికేషన్ ఇచ్చారు. మరికొంతమంది నేతలు గాంధీ భవన్లో అందుబాటులో ఉన్న ఏ నేతకైనా అప్లికేషన్స్ మరికొంతమంది ఇచ్చారు. సో ఇవన్నిటిని స్క్రూటినీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఆశావాళ్ళు ఉన్నారు, వాళ్ళ బలాబలాలు ఏంటిదని ఒక అంచనాకు కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. రేపు గాంధీ భవన్లో 4 గంటలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత సమావేశం ఉంటుంది. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు మంత్రులు, సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అంటే రేపు జరగబోయే కీలకమైన సమావేశం అని చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరగబోయే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఆశావాళ్ళ లిస్టును ముందర పెట్టుకొని ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ఎంతమంది ఆశావాళ్ళు పోటీ పడుతున్నారు అనే దానిపైన రేపు డిస్కషన్ జరగబోతుంది. దానిలో కొంత మేరకు స్క్రూటినీ చేస్తారు. రేపు చాలా కీలకమైన సమావేశం అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక రేపు డిస్కస్ చేసిన తర్వాత వీళ్ళు ఈ స్క్రూటినీలో బలమైన నేతలను ఐడెంటిఫై చేసిన తర్వాత ఫిబ్రవరి 5-6 తేదీల్లో 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎలక్షన్స్ కమిటీ సమావేశం ఉంది. అందులో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆశావాళ్ళ పైన డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఆ లోపు ఆయా నియోజకవర్గాలలో ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళపైన బలాబలాల అంచనా వేయడం కావచ్చు, సర్వేలు నిర్వహించడం కావచ్చు చేస్తారు. ఇప్పటికే సునీల్ కనుగోలు టీం కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పైన కొంతమేరకు ఆ నియోజకవర్గంలో ఆ పార్లమెంట్ పరిధిలో ఎవరిని బరిలోకి దింపితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందనేది కూడా ర్యాండమ్గా కొంతమంది పేర్లతో
నిపుణులతో కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్ కూడా అంటే ప్యారలల్గా సునీల్ కనుగోలు టీం కూడా ఒక ప్యారలల్గా ఒక సర్వే నిర్వహిస్తుంది. అది కూడా ఇండివిజువల్గా కేంద్ర ఎలక్షన్ కమిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఫిబ్రవరి 5-6 తేదీల్లో జరగబోయే కేంద్ర ఎలక్షన్ కమిటీలో కూడా ఈ అభ్యర్థుల పైన ఆశావాహుల పైన చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇదంతా కసరత్తు జరుగుతున్నదని మనం చెప్పాలి. ఎందుకంటే ఇవాళ సాయంత్రం లోపు ఒక్కొక్క జిల్లా నుంచి ఎంతమంది పేర్లు పీసీసీకి వచ్చినాయి, రేపు జరగబోయే పీసీ సమావేశంలో ఆశావాహులు ఎంతమంది ఉన్నారు, 17 పార్లమెంట్ స్థానాలకు ఎంతమంది పోటీ పడుతున్నారనే దానిపైన ఒక డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ చాలా నియోజకవర్గాల 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక హైదరాబాదు మినహాయిస్తే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వెళ్ళి 1/2 డజన్ వరకు నేతలు ఆశావాహులుగా ఉన్నారు. పోటీ చేయాలని చాలా సీరియస్గా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలతో కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ స్థాయి నేతలతో కావచ్చు లాబింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు పీసీసీ సంబంధించిన నేతలు టికెట్ల కోసం సీరియస్గా ట్రై చేస్తుంటే, మరొక వైపు ప్రముఖులు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నేతలు కూడా ఈసారి బరిలో దిగాలని కూడా ఆశిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిర్మాతలు బండ్ల గణేష్ కావచ్చు, అదేవిధంగా దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటారనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఎన్ఆర్ఐలు కూడా మొన్న రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు కూడా తమకు కూడా పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి, ఇస్తే పోటీ చేస్తామని కూడా వాళ్ళు కూడా కోరినట్లు తెలుస్తుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇతర ఎన్ఆర్ఐలు కావచ్చు, అదేవిధంగా సినీ ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆశావాహుల వాళ్ళ పేర్లను లిస్టును ఇవాళ లిస్ట్ అవుట్ చేసి సాయంత్రం లోపల గాంధీ భవన్కు పంపే అవకాశం అయితే ఉంది. రేపు పీసీ సమావేశంలో దానిపైన చర్చ కొనసాగే అవకాశం ఉంది. తర్వాత ఫిబ్రవరి 5-6 తేదీల్లో అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళపైన కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానిపైన చర్చ చేసిన తర్వాత వాళ్ళ బలబలాలను అంచనా వేసిన తర్వాత అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది అని